వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. నా పేరు విజయ్ సాగర్, నేను ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ 2022లో వచ్చిన ఆర్థమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్ సార్. సో మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. 17 మీటర్ల పొడవు గల ఒక తీగను 2 భాగాలుగా కత్తిరించారు. ఒక భాగంతో చతురస్రం, మరొక భాగంతో సమబాహు త్రిభుజం తయారు చేశారు. చతురస్ర వైశాల్యము A, చుట్టుకొలత B = 2A అయితే చతురస్రం త్రిభుజం వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. సార్, ఒక తీగను 17 సెంటీమీటర్ల తీగ ఉంది, దాన్ని కట్ చేసి ఈక్వల్గా కట్ చేయలేదు, సమానంగా కట్ చేయలేదు. దాంతో ఏమేమి చేశాడండి, చతురస్రం తయారు చేశారు, త్రిభుజం తయారు చేశారు. సో నేను ఫస్ట్ ఇక్కడ చతురస్రం వేస్తున్నాను. మళ్ళీ త్రిభుజం కూడా వేస్తున్నాను. త్రిభుజం, సమబాహు త్రిభుజం, అన్ని భుజాలు సమానం. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడండి, B = 2A అంటున్నాడు. B = 2A. B అంటే చుట్టుకొలత, A అంటే వైశాల్యం. సో చతురస్రం యొక్క వైశాల్యానికి సో B అంటే చుట్టుకొలత కదా. సో B = 2A అంటే చుట్టుకొలత అంటే ఏమంటాం మనం, చుట్టుకొలత 4A = 2 ఇంటూ వైశాల్యం అంటే ఏమంటాము, A² అంటాం. వైశాల్యం అంటే ఏమంటామండి, A². సో ఇక్కడ ఒక A క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో A = ఏమొచ్చింది ఇక్కడ 2. A = 2. సరే, A = 2 వస్తే దీని మొత్తం చుట్టుకొలత ఏమవుతుంది, 2 + 2 + 2 + 2 మొత్తం 8. అంటే దీని చుట్టుకొలత ఏమైంది మనకి, చుట్టుకొలత 8 అయింది. చుట్టుకొలత 8. సో మొత్తం 17 మీటర్లలో ఇక్కడే 8 అని పోతే 17లోంచి 8 తీసేస్తే ఎంత, ఇంకా ఎంత ఉంటుందండి, 9. సో ఇది 9, ఇది సమబాహు త్రిభుజం కాబట్టి ఇది 3 ఉంటుంది, ఇది 3 ఉంటుంది, ఇది 3 ఉంటుంది. సో అది 3 ఉంటాయి. ఓకేనా సార్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, చతురస్ర వైశాల్యానికి నెక్స్ట్ సమబాహు త్రిభుజ వైశాల్యానికి మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, A². A అంటే ఎంత ఉంది, 2. సో A = 2 ఉంది ఇక్కడ, అంటే 2² బై సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి, √3/4A². సో √3/4A². A అంటే ఏముంది ఇక్కడ సమబాహు త్రిభుజంలో, A = 3 ఉంది. A = 3. సో 3². ఇప్పుడు ఈ 4ని పైకి పంపించేస్తే ఇక్కడ ఆల్రెడీ 2² అంటే 4 అని ఉంది. 2² అంటే 4 అని ఉంది. 4 4s 16. సో మనకి 16:3² అంటే 9 √3 అని వచ్చింది. 9 √3 16:9 కానీ ఆప్షన్స్ చూస్తే 16:9 √3 లేదు, 16 √3 27 ఉంది. సో ఈ నిష్పత్తిని మీరు √3తో గుణించండి. సో ఈ నిష్పత్తిని √3తో గుణిస్తే అప్పుడు ఏమవుతుంది, 16 √3 √3 × √3 3. 9 3s ఎంత, 27. సో ఆన్సర్ ఏమైందండి, 16 √3 27. రైట్ సార్, ఫాలో. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. 15th August 2022 is Monday. Then date on which immediately comes after 15th August 2024. సో 2022వ సంవత్సరంలో 15వ ఆగస్టు సోమవారం వస్తే 2024లో ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. 2024లో ఎప్పుడు వస్తుంది. రైట్ సార్. సో ఎప్పుడు వస్తుంది అని చూస్తే, సో 2022, 2023, 2024 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయండి, ఆడ్ డేస్ ఒక ఆడ్ డే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 2 ఆడ్ డేస్ వస్తాయి. 2024లో ఇది లీప్ కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. సో యాక్చువల్గా మీకు 15th ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మండే రావాలంటే ఇంకా 7 డేస్ కావాలి. సో మండే ప్లస్ 7 డేస్ అయితే మండే ప్లస్ ఇంకా 7 డేస్ కావాలి. ఆ 7 డేస్లో ఇక్కడ 3 డేస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో 3 డేస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3 డేస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఏం కావాలి, సో మండే ప్లస్ ఇంకా 4 డేస్ కావాలి. 4 డేస్.
సో మండే ప్లస్ 4 డేస్ కావాలి, మండే ప్లస్ 4 డేస్. మీనింగ్ ఇక్కడ ఏముంది, 15వ తారీఖు ఉంది కదా, సో 15th ప్లస్ 4 డేస్. సో 15th ప్లస్ 4 డేస్ అంటే 15th ప్లస్ 4 డేస్ అంటే అప్పుడు ఏమని చెప్తామండి, 19th అని చెప్తాం, 19th. సో ఆన్సర్ ఏమని చెప్తాము, 19th. ఆన్సర్ ఏమని చెప్తామండి, 19th. రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వస్తువు ధరలో 33% తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులు ఎక్కువ కొనగలిగితే మొత్తం ధరలో తగ్గింపు లేనప్పుడు కొనగలిగే వస్తువుల సంఖ్య ఎంత? ధర తగ్గింది కాబట్టి ఎక్కువ వస్తువులు కొన్నారు, సో ప్రైస్ డిక్రీజ్ అయింది. మనకి ఒక ఫార్ములా ఉందండి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ధర ఇంటూ వినియోగం ఈక్వల్ టు ఖర్చు. ఇక్కడ వినియోగం అంటే ఎన్ని వస్తువులు వస్తున్నాయని చెప్పి, ఎన్ని వస్తువులు వస్తున్నాయి. ఇప్పుడు ధర తగ్గింది కదా, ధర తగ్గింది కాబట్టి వినియోగం ఏమవుతుంది, పెరుగుతుంది. అందుకే ధర తగ్గింది, ఇంత పర్సంటేజ్ తగ్గింది కాబట్టి మీ వినియోగం 123 వస్తువులు ఎక్కువ కొనుక్కున్నారు. సార్ మనకు ఒక చిన్న ఫార్ములా ఉందండి. సో X% ధర తగ్గితే X%, ఆర్ మనం సింపుల్గా ఏమని చెప్తాము అంటే పర్సంటేజ్లో కాకుండా మనం సింపుల్గా ఏమని చెప్తాము అంటే 1/x తగ్గితే ఇంప్లైస్ 1/x మైనస్ 1 పెరుగుతుంది అని చెప్తాం. ఎవరు తగ్గితే 1/x, ఎవరు తగ్గితే ధర తగ్గితే, వినియోగం ఎవరు 1/x మైనస్ 1 పెరుగుతుంది. సో ఇది ధర తగ్గితే వినియోగం పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది. సరే ఈ 1/x అంటే ఏంటి, ఈ పర్సంటేజ్కి ఈక్వల్గా ఉండే భిన్నం. అంటే సో 33.33 ఆర్ 33 1/3% అంటే భిన్నంలో ఏమని రాస్తారు, 1/3 అని చెప్పి రాస్తాం. సో 1/3 33 తగ్గితే 1/3 తగ్గితే, సిమిలర్గా 1/x తగ్గితే లాగా ఉందా లేదా ఇది. సో 1/x తగ్గితే మనం ఏం చెప్తున్నాము, 1/x మైనస్ 1 పెరగాలి. సో 1/x మైనస్ 1 అంటే 1/3 మైనస్ 1, 1/3 మైనస్ 1 అంటే ఏంటి, 1/2 పెరగాలి, 1/2 పెరగాలి. ఏం పెరగాలి, 1/2 వస్తువులు పెరగాలి. సో ఇక్కడ ఎన్ని వస్తువులు పెరిగినాయి, 120 వస్తువులు పెరిగినాయి, 1/2 పెరిగినాయి. సో ఫస్ట్ ఉన్న వస్తువులు n అనే వస్తువులు అనుకోండి, n ఇంటూ 1/2 ఈక్వల్ టు 123 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు 123, అప్పుడు n ఈక్వల్ టు ఏమని చెప్తాం, ముందున్న వస్తువులు ఏంటంటే 246 అని చెప్తాం. సో n ఈక్వల్ టు ఏమని చెప్తామండి, 246. సో ఆన్సర్ ఏంటండి ఇప్పుడు 246. రైట్ సార్, రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్యాలిక్యులేషన్ ఈజ్ గివెన్, మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. సో 45 ఇంటూ హాఫ్ అంటే కూడా ఇంటూ అండి, 2/3 ఇంటూ 5/6 ప్లస్ 6 మైనస్ 1/2 ఇంటూ 3/7. ఇక్కడ డివిజన్ తీసేసి ఇంటూ అని రాసుకుంటున్నా, దాన్ని రివర్స్ చేస్తున్నా, 14/15. సో మనం ఇలాంటి క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు ఏం రూల్ వాడతామండి, బాడ్-మాస్ రూల్ వాడతాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్, సో ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. సో 3తో క్యాన్సిల్ చేయండి, 3 1s 3 5s 7 1s 7 2s, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 2 1s 2 3s. సో 45 ఇంటూ ఏం మిగిలిందండి ఇక్కడ, 5/9 ప్లస్ 6 మైనస్ 1/5. సో 45 ఇంటూ, సార్ కాసాగు తీసుకోండి, కాసాగు ఏమొస్తుంది 45, కాసాగు ఏమొస్తుంది 45, 5తో గుణించండి ఇక్కడ 25. ఇది 9 5s 45 ఇంటూ 6, 45 ఇంటూ 6 అంటే 45ని డబల్ చేస్తే 90, 93s 270 మైనస్ 1 ఇక్కడ 9 వస్తుంది 9. సో 45 క్యాన్సిల్ అయిపోతుంది, 45 క్యాన్సిల్. 25లోంచి ఫస్ట్ 9 తీసేయండి, 25లోంచి 10 తీసేస్తే 15 16, దీనికి 16 కలపండి. సో 286 ఉందా అండి ఆన్సర్, 286 ఆప్షన్ 1, 286 అంటే ఆప్షన్ 1, రైట్ సార్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఎక్స్ మరియు వై అనే సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు ఎల్హెచ్ అయితే అప్పుడు మనకి సింపుల్ ఫార్ములా ఉందండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అని. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, రెండు సంఖ్యల లబ్ధం. సో ఎప్పుడైనా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది రెండు సంఖ్యల లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఆ రెండు సంఖ్యలు ఏమనుకున్నాం మనం? ఎక్స్ కామా అనుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఏం మ్యాచ్ అవుతుందండి? ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ లాగానే ఉందా లేదా? ఎక్స్ ఇంటూ వై ఎల్ ఇంటూ హెచ్. సో ఆప్షన్ ఏదవుతుంది? లేదంటే ఈ ఆప్షన్ లాగా మీరు చేంజ్ చేసుకోండి. సో మీరు ఎక్స్ కింద హెచ్, ఈ హెచ్సిఎఫ్ని ఇటు సైడ్ తీసుకురండి, ఎక్స్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ వైని ఇటు సైడ్ తీసుకురండి, ఎల్సిఎం బై వై అవుతుంది, ఎల్సిఎం బై వై. సో ఎల్ బై వై ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్ లాగా ఉంది. రైట్ సార్, ఫాలోయింగ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పురుషుల సమూహం యొక్క బరువు 77.5, స్త్రీల బరువు 70, రెండు సమూహాలు కలిపి బరువు 74 అయితే వీరిద్దరి మధ్య నిష్పత్తి ఎంత? సో మనం దీన్ని అలిగేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. అలిగేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఎలా? ఫస్ట్ ఇక్కడ పురుషులు రాసుకోండి, ఇక్కడ స్త్రీలు రాసుకోండి. సో పురుషులు అంటే ఎంత ఉందండి? 77.5 ఉంది. స్త్రీలు ఎంత ఉంది? 70 ఉంది, 70. ఓవరాల్గా ఏదైనా ఉంటే అది మధ్యలో రాస్తాం. సో ఇది ఎంత ఉందండి? 74. సరే, ఈ ఓవరాల్గా ఉండేది అనేది ఈ రెండు నంబర్లకి మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి తేడా తీసుకొని ఇక్కడ రాయండి. దీనికి డిఫరెన్స్. సో దీనికి డిఫరెన్స్ అంటే ఎంత ఉందండి? 3.5. 74కి 70కి డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ రాయండి. 74కి 70కి డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ రాయండి. ఎంత ఉందండి? 4. 0.5తో కొట్టేయండి. 0.5తో కొట్టేస్తే ఇది 7 టైమ్స్లో పోతుంది, ఇది 8 టైమ్స్లో పోతుంది. సో ఆన్సర్ ఏంటండి? 8:7. ఇది ఎవరెవరికి మధ్య నిష్పత్తి? పురుషులకి స్త్రీలకి మధ్య నిష్పత్తి. సో ఆన్సర్ ఏమని చెప్తాము? 8:7 అని చెప్తాం. 8:7. రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 24,000 పెట్టుబడితో ఏ మరియు బి భాగస్వాములయ్యారు. బి పెట్టుబడి మొత్తాన్ని ఏ నుండి సాలీనా 10% అప్పు తీసుకున్నాడు. వ్యాపార నిర్వహణకి 120 రూపాయల జీతం వస్తుంది ఏకి. సంవత్సరాంతంలో ఏకి వచ్చిన ఆదాయంలో బికి వచ్చిన ఆదాయం ఏకి వచ్చిన ఆదాయంలో సగం అయితే మొత్తం లాభం ఎంత? సరే, ఇద్దరు 24,000 పెట్టుబడి పెట్టారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు? బి దగ్గర డబ్బులు లేవు. ఏ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు, 10% వడ్డీ ఇస్తానని చెప్పి అప్పు తీసుకున్నాడు. మళ్ళీ బి అనేవాడే మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వాడికి 120 రూపాయలు ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది. రైట్. సో ఒక క్వశ్చన్లో ఏమడిగాడండి? మొత్తం లాభం ఎంత అని అడిగాడు. మొత్తం లాభం. సో మొత్తం లాభం, కాసేపు మొత్తం లాభాన్ని మనం 2x అనుకుందాం. సో మొత్తం లాభాన్ని 2x అని చెప్పి అనుకోండి. మొత్తం లాభాన్ని ఏమనుకుంటారు? 2x. సరే, ఈ 2x లాభంలో బీకి జీతం పోతుంది కదా, బి జీతం. సో బీకి జీతం ఇవ్వాలి కదా. ఎంత ఇస్తున్నాము? 120 రూపాయలు ఇస్తున్నాం నెలకి. మరి సంవత్సరానికి 12 144. సో 1440 రూపీస్ వస్తుంది. 1440 రూపీస్ వీడికి పోయింది. ఎవరికి? బీకి. ఇప్పుడు మరి పంచాల్సింది ఎంత? పంచవలసింది మొత్తం లాభం ఇంత అయితే వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవాల్సింది ఎంత? ఇది తీసేయాలి. వీళ్ళిద్దరూ సమానమైన పెట్టుబడి పెట్టారు కదా. ఒక్కొక్కరు ఎంత పెట్టారు? ఒక్కొక్కరు వాళ్ళకి సమానంగానే వస్తుంది, లాభం సమానంగానే వస్తుంది. సో ఇప్పుడు ఏకి ఎంత వస్తుంది, బీకి ఎంత వస్తుంది అంటే ఏమని చెప్పాలి? ఏకి ఎంత వస్తుంది, బీకి ఎంత వస్తుంది అంటే ఇందులో సగం అండి. ఇందులో సగం అంటే ఎంత? ఇందులో సగం మనిషికి సగమే వస్తుంది. ఇందులో సగం చేయండి. ఎక్స్ మైనస్ ఇందులో సగం అంటే 720. అంటే వీడికి ఎక్స్ మైనస్ 720 వస్తుంది, వీడికి కూడా ఎక్స్ మైనస్ 720 వస్తుంది. ఇద్దరికి సమానంగా వస్తుంది. కానీ బి అనేవాడు దీన్ని మెయింటైన్ చేసేందుకు వాడికి జీతం ఇస్తున్నాం కదా, ఎక్స్ట్రా ప్లస్ 1440 ఎక్స్ట్రా వచ్చింది వీడికి, వాడి జీతం. వీడి దగ్గర వీడు వడ్డీ తీసుకున్నాడు కదా, 10% వడ్డీ, 10% వడ్డీ. ఇందులో 10% అంటే ఎంత? లాస్ట్ 0 వదిలేయండి. లాస్ట్ 0 వదిలేస్తే అదే 10%. సో 24,000లో 10% అంటే ఎంత? 2,400 ఏకి రావాలి. 2,400 ఏకి రావాలి. బీకి 2,400 తగ్గాలి. 2,400 తగ్గాలి.
ఇప్పుడు ఏకి ఎంత వచ్చింది, బీకి ఎంత వచ్చిందో మనం వెరిఫై చేద్దాం. 2400 నుంచి 720 తీసేస్తే ఎంతండి? ఫస్ట్ 700 తీసేయండి, 1700. 1700 తీసేస్తే ఇంకా 1680 ఉంటుంది, 1680. అప్పుడు బి దగ్గర ఎంత ఉంటుంది? బి దగ్గర ఎంత ఉంటుంది? ఇక్కడ 720, మళ్ళీ 720 తీసేయండి దీంట్లోంచి. సో వీడి దగ్గర ఏముంటుంది? x మైనస్ 1680 ఉంటుంది. కానీ క్వశ్చన్లో ఏం చెప్పాడు? క్వశ్చన్లో బీకి వచ్చిన ఆదాయం ఏకి వచ్చిన ఆదాయంలో సగం అయితే, సో బీకి వచ్చిన ఆదాయం ఏకి వచ్చిన ఆదాయంలో సగం అయితే a/2 అయితే a/2. సో బి ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? x మైనస్ 1680 వచ్చింది. ఏ అంటే ఏమొచ్చింది? x ప్లస్ 1680 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్స్ ఏ 2x, ఇది x, 2x మైనస్ x అంటే x, ఈ రెండు వచ్చి దీంతో గుణిస్తుంది. 1680 ఇంటూ 2, మళ్ళీ ఇటు సైడ్ 1680 ఉంది. అప్పుడు ఈక్వల్ టు ఏమవుతుందంటే 1680 అనేది 3 టైమ్స్. సో 0, 3 ఇంటూ 8 అంటే ఎంత? 24, క్యారీ 2, 3 టైమ్స్ ఆఫ్ 6 18, సో 20 అవుతుంది. 2, 3 1 3 5, సో 5080. కానీ మనం ఏమనుకున్నాం? మొత్తం లాభాన్ని ఏమనుకున్నామండి? మనం 2x అనుకున్నాం. ఇప్పుడు మొత్తం లాభం అంటే ఏం చెప్పాలి? మొత్తం లాభం, సో మొత్తం లాభం అంటే ఏం చెప్పాలి? 2x. సో మొత్తం లాభం అంటే 2x అంటాము. సో 2 ఇంటూ 5040, దట్ ఈస్ 10,080. సో ఆప్షన్ ఏ అని చెప్తాను, ఆప్షన్ ఏ. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు బాలుర జీతం 2 పురుషుల జీతానికి సమానం. ముగ్గురు పురుషులు చేసే పని 5 బాలురు చేసే పనికి సమానం. 40 మంది బాలురు 15 మంది పురుషులు 8 వారాలు పని చేశారు. వారు పొందిన జీతం 12,600 అయితే 20 మంది బాలురు 20 మంది పురుషులు పొందే జీతం ఎంత అని అడిగాడు. రైట్ సార్. సార్ ఇక్కడ చూడండి, ముగ్గురు బాలురు, సో ముగ్గురు బాలుర జీతం 2 పురుషుల జీతానికి సమానం. ఓకే, అలాగే ముగ్గురు పురుషుల చేసే పని 5 బాలురు చేసే పనికి సమానం. ఇక్కడ 40 మంది బాలురు 15 మంది పురుషులు 8 వారాలు పనిచేశారు. ఓకే, 8 వారాలు పనిచేశారు, వాళ్ళకి ఇన్ని రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 40 మంది బాలురు 15 మంది పురుషుల బదులు 20 మంది బాలురు 20 మంది పురుషులు పనిచేస్తే ఎంత జీతం వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ జీతం అని ఇచ్చాడు కదండి, వేజెస్. బాలురకి పురుషులకి మధ్య వేజెస్ రిలేషన్ చూడండి. సో వేజెస్ రిలేషన్ చూడండి ఫస్ట్. వేజెస్ రిలేషన్ చూస్తే బాయ్కి మెన్కి ఎలా ఉందండి రిలేషన్? 2:3 ఉంది, 2:3. దెన్ అలాగే మీరు నార్మల్ కంపారిజన్, ఎఫిషియన్సీ కంపారిజన్ చూస్తే, ఎఫిషియన్సీ కంపారిజన్ బాయ్కి మెన్కి ఎలా ఉంది? 3:5. సో ఫస్ట్ మనము P1 D1 ఈక్వల్ టు P2 D2 అనే ఫార్ములా వాడి, P1 V1 ఈక్వల్ టు P2 D2 అనే ఫార్ములా వాడి, సో P1 D1 ఈక్వల్ టు P2 D2 అని వాడి ఎన్ని డేస్ పని చేశారో డేస్ లెక్క చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనకేమన్నాడండి? 40 ఈ ఎఫిషియన్సీ వాడుకోండి. ఇక్కడ ఈ ఎఫిషియన్సీ వాడండి. ఎఫిషియన్సీ వాడి 40 బాయ్స్ అంటే 40 ఇంటూ 3 ప్లస్ 15 మెన్ అన్నాడు, 15 ఇంటూ 5 ఇంటూ D1 అంటే ఏంటి? D1 అంటే 8 వీక్స్. వీక్కి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక వీక్కి ఎన్ని రోజులు? 7 రోజులు. సో P2 D2 అంటే మనకి సెకండ్ కేసులో ఏమంటున్నాడు? 20 బాయ్స్ 20 మెన్. సో 20 బాయ్స్, సో 20 ఇంటూ 3 ప్లస్ 20 ఇంటూ 5 ఇంటూ D2. ఓకే, దీని నుంచి మనం D2 కనుక్కుందాం. ఇది 120 ప్లస్ ఇది 75, ఇది 8 ఇంటూ 7, ఇది 60, ఇది 100 ఇంటూ D2. సో ఇది ఏమవుతుందండి? 195, ఇది 160. సో D2 ఈక్వల్ టు ఏమైంది? 195 ఇంటూ 8 ఇంటూ 7, ఈ 160 ఇటు డినామినేటర్లోకి వస్తుంది 160. సో క్యాలిక్యులేషన్ చేయండి ఫస్ట్. 8 1s 8 2s 20, 5తో క్యాన్సిల్ చేయండి, 5 4s 5 3s 5 9s. సో D2 ఈక్వల్ టు ఏమని వచ్చిందండి? D2 ఈక్వల్ టు 7తో మల్టిప్లై చేస్తే 7 9s 63, క్యారీ 6.
7 3 జా 21, 21 ప్లస్ ఇందాకటి 6 27. సో 273/4 అని వచ్చింది, 273/4. ఇది ఇప్పుడు ఎఫిషియన్సీ వాడి చేస్తాం. ఇప్పుడు వేజెస్ని వాడి సేమ్ P1 V1 ఈక్వల్ టు P2 D2 బై వేజెస్. సో ఫస్ట్ వేజ్ ఎంత, P1 D1 బై వేజ్ 1. సో P2 D2 బై వేజ్ 2, P2 D2 బై వేజ్ 2 చేయండి. సో P1 అంటే ఎంతమంది అండి ఇక్కడ పర్సన్స్, 40. సో 40 మెన్ ఇంటూ ఇక్కడ వేజెస్ ఎంత, 2 వేజెస్ వాళ్ళవి, ప్లస్ ఇక్కడ మెన్ ఎంత ఉన్నారు, 15, వాళ్ళ వేజెస్ ఎంత, 3. సో వీఆర్ యూజింగ్ వేజెస్ హియర్, వేజెస్. సో 15 ఇంటూ 3 ఇంటూ 8 ఇంటూ 7 డేస్ బై వాళ్ళకి మొత్తం డబ్బులు ఎన్ని వచ్చాయి, మనం ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చూసాము 12,600 అని. సో 12,600 ఈక్వల్ టు సెకండ్ పర్సన్స్ ఏమున్నారు, 20 మెన్ 20 బాయ్స్. సో బాయ్స్ అంటే 20 ఇంటూ 2 ప్లస్ మెన్ కూడా సేమ్ 20 ఇంటూ 3 ఇంటూ D2 మనకు వచ్చింది 273/4 అని. సో 273/4 వేసుకోండి, 273/4 డివైడెడ్ బై వేజ్ 2. సెకండ్ కేసులో మనకి ఎన్ని వేజెస్ వస్తాయో చూసుకోవాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి, సింపుల్. సో ఇది 80 ప్లస్ ఒక 45, ఇది 125. సో 125 ఇంటూ 8 ఇంటూ 7. దీన్ని క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 126 ఇంటూ 100 లాగా రాసుకుంటున్నా. ఇది 80 ప్లస్ ఒక 60, సారీ ఇది 40 ప్లస్ 60, ఇది 100 ఇంటూ 273 బై 4 ఇక్కడికి వస్తుంది, 4 ఇంటూ W2 ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి సార్. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ 4 1s 4 25s 25 1s 25 5s. ఓకే, నెక్స్ట్ టైం క్యాన్సిల్ అవుతుందండి, 5 1s 5 2s. ఇది 7తో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 7 1s 7, ఎంత మిగిలింది 56, 7 8s. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి క్యాన్సిల్ అవ్వడానికి, 4తో క్యాన్సిల్ చేయండి దీన్ని, 4 2s 4 5s 4 2s 4 5s. ఇంకా 2 ఉంది ఇక్కడ, 2ని క్యాన్సిల్ చేయండి, 2 1s 2 9s. సో ఇక్కడ ఏం మిగిలిందండి, ఇంకా క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేవు. W2 ఈక్వల్ టు ఏం మిగిలింది, W2 ఈక్వల్ టు, సో 9 5s 45, 273 ఇంటూ 45, 273 ఇంటూ 45. ఓకే, సో 273 ఇంటూ 45 అంటే చూడండి ఏమవుతుందో, 273 ఇంటూ 45 చేయండి, 45. సో 15 క్యారీ 1 35 36 క్యారీ 3 15 5 2s 10 13. సో 15 1 35 36 3 13 అయింది కదండి, ఇది 12 1 29 2 ఇది 8 ప్లస్ 2 10. సో ఇది 5 ఇది 8 12 క్యారీ 1 ఇది 2 ఇది 1. సో 1 2 2 1 2 2 85, 1 2 2 85 వేజెస్. సో ఫస్ట్ D2 కనుక్కున్నాము, తర్వాత దాని నుంచి వేజెస్ కనుక్కున్నాము, రైట్ సార్, ఫాలోయింగ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రిందటి సంవత్సరం జీతం ప్రస్తుత సంవత్సరం జీతంలో నిష్పత్తి 4:5. ఇవే జీతాల నిష్పత్తి 2:3. ఏ మరియు బి క్రిందటి సంవత్సరాల జీతాల నిష్పత్తి 3:4 అయితే ప్రస్తుత జీతం 25,600 అయితే ఏ యొక్క గత సంవత్సర జీతం ఎంత? సార్ ఏ గురించి బి గురించి మాట్లాడుతున్నాడు అండి, ఇక్కడ ఏ గురించి బి గురించి మాట్లాడుతున్నాడు, ఏ గురించి బి గురించి. ఇది క్రిందటి సంవత్సరం అంట, ఇది క్రిందటి సంవత్సరం, ఇది ప్రస్తుత సంవత్సరం, ఇది క్రిందటి సంవత్సరం, ఇది ప్రస్తుత సంవత్సరం. క్రిందటి సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి ఏ గురించే, ఏకి మధ్య నిష్పత్తి, ఏకి మధ్య నిష్పత్తి ఏమన్నాడు? సో ఒకటి 4:5 అన్నాడు, 4:5. సార్ 4:5 అంటే 1 పార్ట్ పెరిగింది, అబ్జర్వ్ చేయండి, 1 పార్ట్ పెరిగింది అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందని చెప్తామండి దీన్ని? సో 25% పెరిగింది అని చెప్తాం.
25%. బి ఎంత శాతం పెరిగింది అని చెప్తాము, ఇది 2:3 అయింది, 2:3. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్ పెరిగింది. 1 అనేది 2లో ఎంత పర్సంటేజ్? సో వీడి శాలరీ 50% పెరిగింది అని చెప్తాం. వీడి శాలరీ 50% పెరిగింది. ఇప్పుడు వీళ్ళ క్రిందటి సంవత్సరం నిష్పత్తి ఎంత ఉందండి? A:B క్రిందటి సంవత్సరం నిష్పత్తి ఎంత ఉంది? 3:4 ఉంది. 3:4. ఇప్పుడు ఏది 25%, బీని 50% పెంచండి. సో దీన్ని 25% పెంచాలి అంటే 1/4. 1 + 1/4 అంటే 5/4. సో 25% పెంచడం అంటే 5/4తో గుణించడమే. దీన్ని 50% పెంచండి. 1 + 1/2 3/2. 3/2 × 4. సో 3 క్యాన్సిల్. 2 1s 2 2s. సో 5/2 × 4. ఈ 2l ఇటు 4ని గుణిస్తుంది, లేకపోతే మీరు 2తో మల్టిప్లై చేయండి. సో దిస్ ఈస్ 5:8. ఇది ఎప్పుడండి? ఇది ఎప్పుడు? సో ప్రస్తుతం A:B యొక్క నిష్పత్తి 5:8 ఉంది. 5:8. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? బి జీతం ఇచ్చాడు. మనకి ఏం కావాలి? ఏ జీతం కావాలి. ఏ జీతం గత సంవత్సరం కావాలి. మీరు ప్రస్తుతం కనుక్కోండి ఫస్ట్. సో ప్రస్తుతం ఏ జీతం అంటే ఏమవుతుంది? ప్రస్తుతం ఏ జీతం బీది ఇచ్చాడు కదా. బి 8 పార్ట్స్ ఉంది, ఏ అనేది 5 పార్ట్స్ ఉంది. సో ఏ అనేది 5/8 ఆఫ్, సో 25600 అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. 5 3s 5 2s 00. సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 16000. సో 16,000 అనేది ఏ యొక్క ప్రస్తుత జీతం. కానీ వాడు ముందు జీతం అడిగాడు కదా. ముందు జీతం అంటే ఏంటి? 25% పెరిగింది కదా. సో ముందు జీతం అంటే ఏమవుతుంది మరి? 25% పెరగకంటే ముందు జీతం. సో ముందు ఎంత ఉంటుంది అంటే సంథింగ్ లైక్, పెరిగిన జీతం ఏముంది? 5/4 ఉంది. 5/4 ఆఫ్ x = 16,000 అయితే మీరు x = ఎంతో కనుక్కోవాలి. సో 5 1s. సో ఇది 32 అవుతుంది. ఓకే. సో డివైడెడ్ బై 5 అంటే ఇంటూ 2 చేయడమే. 16 × 2. సో ఇది దీన్ని ఇంటూ 4 చేస్తే 32కి డబల్ 64, 64కి డబల్ 128. సో 128 ఏది ఉంటే అది ఆన్సర్. సో ఏ జీతం ఎంత అంటే 128,000 అని చెప్పి రాస్తాం. సో ఆప్షన్ రైట్ సార్. ఫాలోయింగ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 6 సంవత్సరాల క్రిందట 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసుల నిష్పత్తులు 3:8 7:12 అని ఉన్నాయి. వారి ప్రస్తుత వయస్సులు వరుసగా అని చెప్పాడు కదా. సో దీన్ని మనం షార్ట్కట్లో చేసుకోవచ్చు. సో ఫస్ట్ నిష్పత్తి ఎంత ఉందండి? 3:8. సెకండ్ నిష్పత్తి ఎంత ఉంది? 7:12. ఇది 6 years ముందు, ఇది 6 years తర్వాత. ఇప్పుడు మధ్యలో ఎన్ని ఇయర్స్ గడిచినాయని చెప్తాము మధ్యలో. సో దీని క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి. 12 × 36 756. సో 56 36కి తేడా ఎంత? 20. ఈ సెకండ్ రేషియోకి తేడా తీసుకోండి. ఈ సెకండ్ రేషియోకి తేడా ఎంత ఉంది? 5. సెకండ్ రేషియోకి తేడా ఎంత ఉంది? 5. సో ఈ రెండు మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే ఏం చెప్తాము? 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాలు గడిచింది ఈ రెండింటి మధ్యలో. సో మనము దాన్ని ఏమని చెప్పి రాస్తామంటే ఈ రెండింటి మధ్య గ్యాప్. సో 20 అనేది ఈ 12 × 5కి, 12 × 5 అంటే ఎంతండి? 60. సో 60కి ఈక్వల్ అయితే అంటే 21s 23s అంటే 1:3 అయితే 1:3 అయితే 3 రేషియోస్కి ఎంత? 8 రేషియోస్కి ఎంత అంట. సో 3 రేషియోస్కి ఎంత? 1 × 3 is 3, 3 × 3 is 9. ఇది ఏది. మరి బి సంగతి ఏంటి? ఎన్ని రేషియోస్ ఉంది బి? 8. సో 8 రేషియోస్కి ఎంత? ఇంటూ 3. సో ఇదేంటి? 24. సరే ఈ 3:8 అనేది ఎప్పుడు? 6 సంవత్సరాల ముందు. కానీ ప్రస్తుత వయసులు కావాలి కదా. సో ప్రస్తుత వయసులు కావాలంటే ఏం చేయాలి మనం? ప్రస్తుత వయసులు కావాలంటే మనం ఏం చేస్తామండి? ప్రస్తుత వయసులు కావాలంటే 6 సంవత్సరాలు దానికి కలపండి. సో ప్రస్తుత వయసులు కావాలంటే సో ఏదేమవుతుంది? ప్రస్తుత వయసు 9 + 6 15. అలాగే బీది ఏమవుతుంది? 24 + 6 30. సో ఆన్సర్ ఎక్కడైతే 15 30 ఉంటాయో అవే మీకు కావాల్సిన ఆన్సర్స్ అవుతాయి. సో ఆన్సర్ 15, 30. రైట్ సార్.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 14 సెంటీమీటర్ ఎత్తు 5 సెంటీమీటర్ వ్యాసార్థం గల స్తూపాకార పాత్రలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 7 గోళాలు ఉంచబడినవి. స్తూపాకార పాత్ర నింపే నీటి ఘన పరిమాణం ఎంత? సో నీటి ఘన పరిమాణం ఎంత? సార్ ఇమాజిన్ మనకి ఇక్కడ ఒక వెజల్ ఉంది, వెజల్ స్తూపాకారంలో ఉంది, స్తూపాకారం. సో ఇది మొత్తం వాటర్తో నిండి ఉంది, వాటర్తో నిండి ఉంది. ఇప్పుడు ఇందులో మనకి ఏమున్నాయి అంటే సమ్ బాల్స్. ఎన్ని బాల్స్ ఉన్నాయండి? ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 బాల్స్ ఉన్నాయి. 7 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాము? మొత్తం స్తూపం ఘనపరిమాణము మైనస్ ఆ 7 గోళంల యొక్క ఘనపరిమాణం అని చెప్తాము. సో ఇప్పుడు ఆ నీటి ఘనపరిమాణము ఎంత అంటే చెప్పాలి. సో మనం కావాల్సిన నీరు ఘనపరిమాణం ఎంత అంటే చెప్పాలి, ఈ స్తూపం యొక్క ఘనపరిమాణము మైనస్ 7 ఇంటూ ఈ గోళం యొక్క ఘనపరిమాణం, మైనస్ 7 ఇంటూ ఈ గోళాలు. సో స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటండి? πr²h. గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? 4/3πr³. 4/3πr³. సో క్వశ్చన్లో ఇక్కడ ఆర్ వేరు, ఇక్కడ ఆర్ వేరు, 2 ఆర్లు సేమ్ అనుకోకండి. దీని వ్యాసార్థం వేరు, దీని వ్యాసార్థం వేరు. సో ఇందులో పై కామన్ ఉంది కదా, పై అంటే ఏంటి? 22/7 కామన్ తీసేయండి. r², స్తూపం యొక్క వ్యాసార్థం ఏమని ఇచ్చాడు? 5. సో 5² అంటే ఎంత? 25 ఇంటూ హెచ్, హైట్ ఎంత ఉంది? హైట్ 14 మైనస్ 7 ఇంటూ 4/3 ఇంటూ పైన ఇందాక కామన్ తీసేసి 22/7 రాశాను. సో ఈ గోళం యొక్క వ్యాసార్థం ఏముంది? గోళం యొక్క వ్యాసార్థము 7 గోళాలు ఉన్నాయి కదా, గోళం యొక్క వ్యాసార్థం ఏముంది? గోళము. సో ఈ గోళం యొక్క వ్యాసార్థం ఏముంది? 3³ అంటే ఎంత? 27. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనం నీటి యొక్క ఘనపరిమాణం తెలిసిపోతుంది. సో 7 ఎకంతో కొట్టేయండి, 7 రెంట్ల, ఇక్కడ 7 ఒకట్ల 7, సో 3 ఒకట్ల 3 తొమ్మిదిల. సో దిస్ ఇస్ 22 ఇంటూ ఇది 50 మైనస్ 36. సో 50 మైనస్ 36 అంటే ఎంతండి? 14తో 14 2 జా 28, క్యారీ 2, మళ్ళీ 14 2 జా 28 ప్లస్ 2 30. సో 308 విల్ బీ యువర్ రైట్ ఆన్సర్. 308. సో ఏం చేసామండి? స్తూప ఘనపరిమాణము మైనస్ గోళ ఘనపరిమాణం చేసాం. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన 4 అంకెల సంఖ్య 3x57లో ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరగరాసి ప్రాయగా వచ్చే సంఖ్యలో x యొక్క స్థాన విలువల భేదం ఎంత? స్థాన విలువల భేదం. సో ఇచ్చిన సంఖ్య ఏంటి? 3x57. దీన్ని రివర్స్ చేసి రాస్తే 7 5 x3 రివర్స్లో రాసాం. ఇక్కడ x అనేది ఏ స్థానంలో ఉంది? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. 1s యూనిట్స్ ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్. సో ఇక్కడ దీని స్థానం ఏంటి? 100ల స్థానం. సో 100ల స్థానం. ఇక్కడ x అనేది ఏ స్థానంలో ఉంది? 1ల స్థానం, 10ల స్థానం. సో ఇక్కడ ఏ స్థానంలో ఉంది? 10ల స్థానం. ఈ రెండింటికి మైనస్ అంటున్నాడు, మైనస్. ఈ రెండింటికి మైనస్ అంటే ఏంటి? సో మీకు కావాల్సిన ఆన్సర్ ఏమని చెప్తామండి? రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 12 వస్తువుల ప్యాకెట్లు 51 రేటు చొప్పున కొని 15 వస్తువులు ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. 12 ప్యాకెట్లు మార్కెట్లోంచి కొనుక్కొచ్చుకున్నారు. ఎంత కొనుక్కొచ్చుకున్నారు? 51 కొనుక్కొచ్చుకున్నారు. ఆ 12 ప్యాకెట్లను చింపి మీరు 15 ప్యాకెట్లు తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్ ఎంతకు అమ్ముతున్నారు? 71 రూపాయలకు అమ్ముతున్నారు. అలా మీకు ఎంత లాభం వచ్చింది? 90 రూపాయల లాభం వచ్చింది. అయితే ఎన్ని ప్యాకెట్లు అమ్మారు? సార్ మీరు ఫస్ట్ కొనుక్కున్నప్పుడు 51కి 12 వచ్చాయి కదా, 12 వచ్చాయి. సో మీకు లాభం వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? లాభం 90 రూపీస్ వచ్చింది. లాభం 90 రూపీస్. సో లాభం ఎప్పుడు అంటాము? అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. సో అమ్మిన వేళ ఎంత ఉంది? 71.25. 71.25 అనేది ఏంటది? ఎన్ని వస్తువులకి? 15 వస్తువులకి. మరి ఒక్కొక్క వస్తువు ధర ఎంత ఉంటుంది అంటే ఏమని చెప్తాము? 71.25 డివైడెడ్ బై 15. ఇది అమ్మిన వేళ. మరి కొన్న వేళ అంటే ఏం చెప్తాము? కొన్న వేళ 51 రూపాయలు 12 వస్తువులకి. మరి ఒక్కొక్క వస్తువు ధర ఎంత అని చెప్తాము? 51/12 అని చెప్తాం. ఈ రెండింటికి మైనస్ చేస్తే లాభం వస్తుంది.
కానీ ఎన్ని వస్తువులు అలా అమ్మామో తెలియదు మనకి, ఎన్ని వస్తువులు అమ్మామో తెలియదు. ఎక్స్ వస్తువులు ఈక్వల్ టు 90 అమ్మిన వెల మైనస్ కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. హౌ మెనీ ఐటమ్స్ వీ డోంట్ నో. సాల్వ్ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సార్ దీన్ని 15తో కొట్టేస్తున్నాను ఫస్ట్. 15 4 60 ఎంత మిగిలిందండి? 60 పోను 112 అంటే 15 6 90, 15 7 105. నెక్స్ట్ 7 105 పోను ఇంకా ఏం మిగిలిందండి? 75 అంటే 5. సో ఇక్కడ పాయింట్ ఉంది 4.75. 4.75 ఇంటూ 12 చేయండి. 4.75 ఇంటూ 12 12 5 60 చేతన 6, 12 7 84 ప్లస్ 6 90 చేతన 9, 12 48 48 ప్లస్ 9 48 ప్లస్ 9 అంటే 58 57. ఒక 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. పాయింట్ మైనస్ 51 by 12 into x equal to 90. 57 minus 51 అంటే ఎంత అండి? 6. సో 6 by 12 into x equal to 90. 6 1s 6 2s 2 ఏళ్ళ మల్టిప్లై చేస్తుంది. సో x ఈక్వల్ టు ఏంటండి? 180. x ఈక్వల్ టు ఏంటి? 180. సో ఎన్ని వస్తువులు అమ్మాము మనం అని చెప్తాము? 180 వస్తువులు అమ్మామని చెప్తాం. రైట్ సార్, 180 వస్తువులు అమ్మాము. రైట్ సార్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 39. బి కంటే ఏ 3 రెట్లు సామర్థ్యం ఉన్నవాడు, వారు స్వతంత్రంగా ఎవరికి వారే పని పూర్తి చేస్తే వారికి పట్టే రోజుల భేదం 60. ఇరువురు కలిసి 1/3 వంతు భాగం పని పూర్తి చేసిన మిగిలిన పనిని బి ఒక్కడే చేస్తే ఆ పనిని అవ్వడానికి పట్టిన మొత్తం రోజుల సంఖ్య ఎంత? సార్ ఫస్ట్ ఏమన్నాడు? ఏ అనేవాడు 3 రెట్ల సామర్థ్యం ఉన్నవాడు అన్నాడు కదా. మనం టేబుల్ వేద్దాం. ఫస్ట్ టేబుల్ ఏ మరియు బి ఇక్కడ రోజులు ఇక్కడ సామర్థ్యం. సో ఎవరికి 3 రెట్ల సామర్థ్యం ఉంది? వీడికి 3 రెట్ల సామర్థ్యం, వీడికి 1, వీడికి 4. సార్ సామర్థ్యం అనేది రోజులకి విలోమానుపాతంలో ఉంటుంది. రోజులు పెరిగితే సామర్థ్యం తగ్గుతుంది, రోజులు తగ్గాయంటే సామర్థ్యం పెరిగిందని. ఇది 3:1 అయితే ఇదేమవుతుంది? 1:3 అవుతుంది. ఇదేమవుతుందండి? 1:3. ఈ రెండింటికి మధ్య తేడా వాడు ఎన్ని రోజులు ఉన్నాయన్నాడు? 60 రోజులు ఉన్నాయన్నాడు. 60 రోజులు అన్నాడు. ఇది 1:3 నిష్పత్తిలో ఉంది కదా. మరి ఈ రెండింటి మధ్య నిష్పత్తుల్లో ఎంత తేడా ఉంది? 2 నిష్పత్తుల తేడా ఉంది కదా. సో 2 నిష్పత్తుల తేడాకి 60 అయితే, 2 నిష్పత్తుల తేడాకి 60 అయితే ఒక నిష్పత్తికి ఎంత? ఒక నిష్పత్తికి ఎంత అంటే ఏం చెప్తాం? 3 నిష్పత్తులకు ఎంత? ఒక నిష్పత్తికి 2 1 2 30ల. సో ఇక్కడ ఈ ప్లేస్లో 30 ఉండాలి, ఈ ప్లేస్లో 90 ఉండాలి, ఈ ప్లేస్లో 90 ఉండాలి. ఓకే సార్, రైట్. ఇప్పుడు మనకి కట్టాల్సినవి మొత్తం సార్ మొత్తం అక్కడ ఒక 90 బిల్డింగ్లు కట్టాల్సిన పని ఉంది అనుకోండి. సో ఒక 90 బిల్డింగ్లు కట్టాల్సింది. ఎందుకంటే 90కి కాసాగు 90 కాబట్టి నేను 90 అని చెప్పి తీసుకున్నాను కాసాగు. సో ఇక్కడ వారు ఇరువురు కలిసి 1/3 వంతు పని చేశారు. ఎవరు ఇరువురు కలిసి? ఏబి ఇద్దరు కలిసి. సో ఏబి ఇద్దరు కలిసి 1/3 వంతు పని. ఇందులో 1/3 వంతు పని అంటే 90 బిల్డింగ్లలో 1/3 వంతు అంటే ఎంత? 30 బిల్డింగ్లు. ఈ 30 బిల్డింగ్లకి వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది? 30 బిల్డింగ్లకి వీళ్ళ సామర్థ్యం ఎంత ఉంది? ఇద్దరిది కలిపి సామర్థ్యం 4. రోజు 4 బిల్డింగ్లు కడతారు. సో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజులు తీసుకుంటారు? 30/4. 30/4 అంటే ఎంతండి? 30లో సగం 15, 15లో సగం 7.5 రోజులు తీసుకున్నారు వీళ్ళు. అలాగే మిగిలిన పనిని ఎవరు చేస్తున్నారు? బి ఒక్కడే చేస్తున్నాడు. సో మిగిలిన పని ఎంత? 90 బిల్డింగ్లలో 30 బిల్డింగ్లు పోయినాయి, బి ఒక్కడే చేస్తున్నాడు. సో బి రోజులు. మిగిలిన పని ఎంత? 60 బిల్డింగ్లు ఉన్నాయి. బి యొక్క సామర్థ్యం ఎంత ఉంది? బి యొక్క సామర్థ్యం 1. సో 1. వీడు ఎన్ని రోజులు తీసుకుంటాడు? 60 రోజులు తీసుకుంటాడు. ఇప్పుడు మొత్తం సమయం ఎంత పట్టింది అని చెప్తాము. మొత్తం సమయం ఎంత పట్టింది? మొత్తం బి ఒక్కడే 60 రోజులు, వాళ్ళిద్దరు కలిసి 7 రోజులు. సో మొత్తం ఎంత? 60 + 7.5. సో ఆన్సర్ ఏంటండి? 67.5 రోజులు తీసుకుంటాం.
67.5 రోజులు. సో ఆన్సర్ ఇస్ దిస్. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2.57 బార్కు సర్వసమానమైన భిన్నము ఏంటి? సో దీన్ని ఏమని రాస్తామండి షార్ట్కట్లో డైరెక్ట్గా 2.57 బార్ని. సో 257 మైనస్ మనం బార్ లేనివి నంబర్స్ ఏమున్నాయో తీసుకుంటాం, అవి 25 డివైడెడ్ బై ఒక నంబర్కి బార్ ఉంది కాబట్టి 9 అని రాస్తాం, ఒక నంబర్కి బార్ లేదు కాబట్టి 0 అని చెప్పి రాస్తాం 90. సో 257, ఈ రెండు ఆప్షన్లలో 257 ఉంది, ఈ రెండు ఆప్షన్లో 232 ఉంది. సో మైనస్ చేసి చూడండి 232 వస్తుంది. సో 232 బై 90. ఓకే, సో 232 by 90 will be your answer. Right? So, let's move on to the next question. 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B సైక్లిస్టులు వరుసగా 10 కిలోమీటర్ మరియు 5 కిలోమీటర్ వేగంతో ఒకరి వైపుకి ఒకరు ప్రయాణం మొదలుపెట్టారు. A నుంచి ఒకరు x మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఇరువులు పరస్పరం వారి వేగాలను గంటకు 5 మరియు 10గా మార్చుకున్నారు. వేగాలని వాళ్ళు మార్చుకున్నారు. వారిద్దరూ ఖచ్చితంగా మధ్యలోనే కలిస్తే అప్పుడు x ఈక్వల్ టు ఎంత? సార్ కామన్ సెన్స్ క్వశ్చన్ అండి, ఇది ఏం ప్రాబ్లం ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఇది A, ఇది B. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉంది? 300 మీటర్స్ ఉంది. వాళ్ళ స్పీడ్లు పక్కన పెట్టండి, స్పీడ్లకు వస్తే పక్కన పెట్టండి. వాళ్ళిద్దరూ కంపల్సరీగా ఎక్కడ కలిసారని చెప్తున్నాడు? AB ఇద్దరు కలిసి ఇక్కడ మధ్యలో కలిసారంట, మధ్యలో కలిసారు, చివరికి మధ్యలో కలిసారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్సన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్సన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్సన్ 10 km/hతో వెళ్ళాడు, 10 km/hతో వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పర్సన్, ఈ దూరం x, ఈ దూరం x. మిగతా దూరాలు ఏంటో మనకు తెలియదు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్సన్ 5 km/hతో వచ్చాడండి, 5 km/hతో వచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు 10 kmతో వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు 5 kmతో వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ వేగాల్ని మార్చుకున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు 10తో ఉండేది వీడు 5తో వెళ్తున్నాడు, ఇప్పుడు 5 km/hతో వెళ్తున్నాడు. వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు 10 km/hతో వెళ్తున్నాడు, 10 km/hతో వెళ్తున్నాడు. సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 10 km/hతో ఈ వీడు వెళ్తున్నాడు, 10 km/hతో వీడు వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ సేమ్ వేగంతో పోయినప్పుడు సేమ్ దూరమే కదా కవర్ చేస్తారు, సేమ్ వేగంతో పోయినప్పుడు సేమ్ దూరమే కవర్ చేస్తారు. వీడు 5 kmతో పోతున్నాడు సెకండ్ టైం, కానీ వీడు ఫస్ట్ టైం 5 km/hతో పోతున్నాడు. అందుకే వీళ్ళిద్దరూ మధ్యలోనే కలవగలిగారు. సో ఇక్కడ 10 స్పీడ్తో పోయినప్పుడు సపోజ్ వీడు రెండు రెట్ల దూరం కవర్ చేస్తే వీడు 10 స్పీడ్తో పోయినప్పుడు 2 రెట్ల దూరమే కవర్ చేస్తాడు. వీడు 5 స్పీడ్తో పోతే 10లో సగమే కదా 5 అంటే. వీడు 2 దూరాలని కవర్ చేస్తే వీడు ఒక దూరం కవర్ చేస్తాడు, 5 స్పీడ్తో పోయినప్పుడు వీడు ఒక దూరం కవర్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దూరాలు ఏమున్నాయండి? దూరాలు ఒకటి 2, ఒకటి 1, ఒకటి 2, ఒకటి 1. సో 2:1:2:1 ఉంది. ఇందులో మనకి x కావాలి, మొత్తం దూరం తెలుసు మనకి. మొత్తం దూరం ఎంత? 300. ఇందులో x ఎంత? 2. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్. సో x కావాలంటే 2 parts out of 6 parts of 300. So 2 1s are 2, 3s are 3 1s are 100. So x equal to ఏమని చెప్తామండి మనం? 100 అని చెప్తాం. So 100 will be your right sir. Let's move on to the next question. A ఒక్కటే తొట్టెను 24 నిమిషాల్లో నింపగలదు, B ఒక్కటే 36 నిమిషాల్లో నింపగలదు. సార్ దీనికి టేబుల్ వేద్దాం ఫస్ట్ మనం. A, B, ఇక్కడ రోజులు, ఇక్కడ సామర్థ్యం. సో ఇది 24, ఇది 36. ఈ రెండింటికి కాసాగు తీసుకోండి, ఇది రెండింటికి కాసాగు ఏమొస్తుందండి? 72. సో కాసాగు 72 అంటే 24 మూల 36 రెంట్ల. టోటల్ ఏమైంది? సామర్థ్యం 5 అయింది. టోటల్ సామర్థ్యం ఏమైందండి? 5. AB ఇద్దరు కలిసి ఎంతసేపట్లో చేస్తారంటే 72/5 చేస్తాం. 72/5 14.4 సంథింగ్ ఎంత వస్తుంది. అయితే మనకేమన్నాడండి? A ఒక్కడే x నిమిషాలు, B ఒక్కడే y నిమిషాలు చేస్తే
వీళ్ళు x నిమిషాలు y నిమిషాలు చేస్తే అంటే వీడు x నిమిషాలు అంటే వీడి సామర్థ్యం ఎంత ఉంది 3x. సో 3x వీడి సామర్థ్యం ఎంత ఉంది 2. సో 2y ఈక్వల్ టు 72 అవ్వాలి మన ఈక్వేషన్ ప్రకారంగా, ఈక్వల్ టు 72 అవ్వాలి. కానీ వాడేమంటున్నాడు వీళ్ళిద్దరూ పనిచేసి 30 నిమిషాల్లో నింపారంట. వీళ్ళిద్దరూ పనిచేసి అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 30 అన్నాడు. x ప్లస్ వై ఈక్వల్ టు 30. ఈ ఈక్వేషన్ని 2తో గుణించండి. ఈ ఈక్వేషన్ని 2తో గుణించండి. ఇక్కడ రాయండి 2తో గుణించి రాస్తే ఏమవుతుందండి 2x ప్లస్ 2y ఈక్వల్ టు 60. మైనస్ చేస్తే మైనస్ 2y క్యాన్సిల్. x ఈక్వల్ టు దీని డిఫరెన్స్ ఎంతండి 12. x ఈక్వల్ టు 12. x ఈక్వల్ టు 12ని తీసుకెళ్ళి ఎక్కడన్నా ప్రతిక్షేపించండి. x ఈక్వల్ టు 12ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపించండి. x ప్లస్ వై ఈక్వల్ టు 30 అయ్యేలాగా x తీసుకెళ్ళి 12 ఇక్కడ ప్రతిక్షేపిస్తే y ఏమవ్వాలి 18. సో మనకి x మైనస్ వై అన్నాడు. x మైనస్ వై మాడ్యులస్ తీసుకుందాం, మైనస్ వస్తుంది మనకి. సో 12 మైనస్ 18 మాడ్యులస్లో తీసుకుంటే ఏంటండి 6. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమని చెప్తాం మనం 6 అని చెప్తాం. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 43. ఇన్ ఎ డే ద నంబర్ ఆఫ్ టైమ్స్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సైడ్. సో గడియారంలోని గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒక రోజులో ఎన్నిసార్లు కలుస్తాయని అంటాడు. ఒక రోజులో 12 గంటల్లో 11 సార్లు కలుస్తాయి, ఇంకో 12 గంటల్లో 11 సార్లు. సో మొత్తం ఎన్నిసార్లు కలుస్తాయంటే 22 సార్లు కలుస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, దీనికి ఏం చేయాల్సిన పని లేదు. రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ 44. 200 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను రైలు 45 సెకండ్లలో, ప్లాట్ఫామ్పై నిలుచున్న మనిషిని 25 సెకండ్లలో దాటుతుంది. ఒక వ్యక్తి ప్రయాణించే దిశలో సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే అతన్ని దాటడానికి రైలు పట్టే సమయం ఎంత? సార్ మనం ఏమని చెప్తాము, ఫస్ట్ ప్లాట్ఫామ్ని దాటడానికి పట్టే సమయం ఏమంటాము ఎల్ ప్లస్ బి. ఎల్ అనేది రైలు పొడవు, బి అనేది ప్లాట్ఫామ్ పొడవు బై స్పీడ్. అదే ఒక మనిషిని దాటడానికి పట్టే సమయం అంటే ఏం చెప్తాము రైలు పొడవు బై స్పీడ్ అని చెప్తాం. స్పీడ్ అంటే ఒకవేళ మనిషి కూడా మూవ్ అవుతుంటే ఏమని చెప్తామంటే రిలేటివ్ స్పీడ్ అని చెప్తాం. రైట్ సార్. సో ఇప్పుడు ఇక్కడ టైం ఇచ్చాడు, కానీ ఇక్కడ స్పీడ్ రెండు సేమ్ ఉన్నాయి కదా, స్పీడ్ సేమ్ ఉన్నాయి. సో ఎల్ ప్లస్ బి బై టీ ఈక్వల్ టు ఎల్ బై టీ. ఇక్కడ స్పీడ్ ఈక్వల్ చేయండి, స్పీడ్లు ఈక్వల్ చేయండి. ఎల్ అంటే ఎంత ఉంది తెలియదు మనకి, ఎల్ కనుక్కోవాలి. బి అంటే ఎంత ఉంది 200 బై టైం ఎంత పట్టింది ఫస్ట్ కేసులో 45. ఇది టైం. నేను ఇక్కడ ఎస్ని సమానం చేస్తున్నా, ఇక్కడ ఎస్ని సమానం చేయండి. ఇక్కడ ఎల్ అంటే ఎంత ఉంది, ఎల్ అంటే మనం కనుక్కోవాలి. టీ అంటే ఎంత ఉంది, టీ అంటే 25. సో క్యాన్సిల్ చేయండి, 9 జా 5 జా అడ్డగుణాకారం చేయండి. 5L ప్లస్ ఈ 5H ఇటు గుణిస్తే 1000 ఈక్వల్ టు 9L. 9Lకి 5Lకి తేడా ఎంత 4L. 4L ఈక్వల్ టు 1000. అప్పుడు L ఈక్వల్ టు ఏమవుతుందండి 1000/4 అంటే ఎంత, 1000లో 1000/4 అంటే ఎంత 250. సో L ఈక్వల్ టు తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపించండి. అప్పుడు ఇక్కడ 25 అని చెప్పి తెలుసు మనకి. L అంటే ఏమొచ్చింది 250 బై అప్పుడు S అంటే ఏమొస్తుంది, సో 25 1 25 10 క్యాన్సిల్ అవుతుంది. S ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకి 10. సో స్పీడ్ తెలుసు నీకు, లెంత్ తెలుసు. ఇప్పుడు 2 మీటర్ల వేగంతో నడుస్తూ ఉంటే వీడిని ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో టైం టేకెన్ టు క్రాస్ ఏ మ్యాన్ ఎల్ బై వాళ్ళిద్దరి రిలేటివ్ స్పీడ్, వాళ్ళ సాపేక్ష వేగం. వాడు ఒకే దిశలో నడుస్తున్నాడా, వ్యతిరేక దిశలో నడుస్తున్నాడా, రైలు ప్రయాణించే దిశలో. అప్పుడు మైనస్ చేస్తాం. సో వాడిది 2, మనిషిది 2, రైలుది 10. 10కి 2కి డిఫరెన్స్ ఎంత 8. 10కి 2కి డిఫరెన్స్ ఎంత 8. సో రైలు పొడవు ఎంత ఉంది 250/8. సో క్యాన్సిల్ చేయండి, 4తో క్యాన్సిల్ చేయండి, 2తో క్యాన్సిల్ చేయండి 125. 4 మళ్ళీ 4తో క్యాన్సిల్ చేయండి, 4 3 4 1 ఇంకొక 1 మిగిలింది డివైడెడ్ బై 4. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కొంత మొత్తాన్ని చక్రవడ్డీకి వరుసగా 30%, 20%, 10% చొప్పున 3 సంవత్సరాలకు ఇవ్వబడింది. అదే మొత్తాన్ని 3 సంవత్సరాలకు పైన చెప్పిన వడ్డీ శాతాలకి సరాసరి వడ్డీ చొప్పున బారు వడ్డీకి ఇస్తే చక్రవడ్డీకి బారు వడ్డీకి భేదం 580 అయితే అప్పుడు అసలు మొత్తం ఎంత అని అన్నాడు.
సరే ఇక్కడ 2 కేసెస్. ఫస్ట్ చక్రవడ్డీ చూద్దాం, తర్వాత బారు వడ్డీ చూద్దాం. సో ఈ మూడిటికి సో ఒక సంఖ్య 30% పెరిగింది, 20% పెరిగింది, 10% పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది అంటే మనం ఒక ఫార్ములా వాడతాం, a+b+ab/100 అని వాడతాం. సో ఈ ఫార్ములాను మీరు ఫస్ట్ ఈ రెండింటికి అప్లై చేయండి. ఈ రెండింటికి అప్లై చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ 10కి మళ్ళీ సేమ్ ఫార్ములాని అప్లై చేయండి. సో ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను నేను ఈ ఫార్ములాని. ఫస్ట్ టైం అప్లై చేస్తే 30 + 20 + 30 × 20/100. సో 0 0 0 0 క్యాన్సిల్. 30 20 50, 3 × 2 6. సో ఇది 56 వచ్చింది. మళ్ళీ అప్లై చేయండి, సెకండ్ టైం అప్లై చేయండి ఇదే ఫార్ములా. సో ఈ 56కి ఆ 10కి 56 + 10 + 56 × 10/100. 0 0. 56 10 66. 66 + 5. 66 + 5 అంటే 71. సో 71.6. ఇప్పుడు బారు వడ్డీ 30%కి 20%కి 10%కి సరాసరి తీయమంటున్నాడు. సరాసరి అంటే ఎంత? 20%. ఇప్పుడు 3 సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి మనకి ఏమవుతుందండి? ప్రతి సంవత్సరానికి సేమ్ 20%, 20%, 20% అంటే 3 సంవత్సరాలకి ఏమవుతుంది? అది 60% అవుతుంది. ఇప్పుడు ఈ దీనికి మధ్య తేడా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? దీనికి మధ్య తేడా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 60కి 70కి తేడా ఎంత? 10. సో దిస్ ఈస్ 11.6% తేడా. ఈ తేడా అనేది ఈ 580కి ఈక్వల్ ఉంది. ఆ తేడా అనేది 580కి ఈక్వల్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? సో 11.6% ఆఫ్ మీ అసలు ఈక్వల్ టు 580. సో దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని 116/100 ఈ పాయింట్ బదులు ఇంకొక 0 ఎక్స్ట్రా పెడుతున్నా. ఆఫ్ x = 580. మీరు అబ్జర్వ్ చేయండి, 58కి డబలే కదా 116 అంటే. 58కి డబల్. సో 58 10s, 58 2s, 2 1s, 2 5s. సో x = ఈ 1000 వెళ్ళి 5ని గుణిస్తుంది. సో దిస్ ఈస్ 5000. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ 11 + 5 అంటే ఏంటండి? 16. సో 2 × రూట్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + 5 అంటే ఇదేం రాస్తున్నాను? 16. సో దీని పక్కన మళ్ళీ మనకి ఏముంది ఇక్కడ? దీని పక్కన నెక్స్ట్ ఇంటూ ఏమి ఇచ్చారండి? ఇంటూ 15/15. సార్ 32ని 2³ ఇంటూ 4 లాగా రాసుకోవచ్చు. 2³ ఇంటూ 4 లాగా. సో 2³ ఈ క్యూబ్ క్యాన్సిల్, 2 బయటకు వస్తుంది. 2 బయటకు వచ్చి ఇక్కడ ఏముంది? √4 ఉంది. √4. సో ఇక్కడ 2√16 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతుంది? ఇది √4 ఇంటూ 15/2 ఇంటూ √4. సో ఈ బయట ఉన్నట్టు అలాగే ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదండి సేమ్. మళ్ళీ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? 15. సో మిగిలింది ఏంటి? 15. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్తాము? 15. రైట్ సార్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కొంత అసలుపై ప్రతి 3 నెలలకి 2% చొప్పున 24 నెలలకు అయిన బారు వడ్డీ 960 అయితే అప్పుడు మొత్తం ఎంత? అసలు మొత్తం ఎంత? ప్రిన్సిపల్ ఎంత? అసలు ఎంత? సరే ఇప్పుడు 12 నెలలకు ప్రతి 3 నెలలకు ఎంత పర్సెంటేజ్ అన్నాడండి? 2% అన్నాడు. సో ప్రతి 3 నెలలకి 2% అంటే ప్రతి 3 నెలలకి 2% అంటే ఈ 24లో ఎన్నిసార్లు 3 వస్తుంది? 8 సార్లు వస్తుంది. 24/3 8 సార్లు. సో 8 టైమ్స్ వస్తుంది. సో 8 టైమ్స్ 2% తీసుకోలేదు. సో 2% ఆఫ్ 8 టైమ్స్ అంటే ఎంత? అంటే 16% అని మీనింగ్.
సో మీ 16% ఆఫ్ మీ అసలు ప్రిన్సిపల్, 16% ఆఫ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత ఉందండి, ఎంత ఉంది 960. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత అంటే ఏం చెప్తాము, 16/100 ఇంటూ పి ఈక్వల్ టు 960. సో 16 1 16 6 16 5 80, 16 6 96. ఈ 100 వెళ్ళి అటు గుణిస్తుంది. సో 60 ఇంటూ 100 అంటే 6000. సో ఆన్సర్ 6000. Right sir, let's move on to the next question. 256 power 2.5, 16 power 4.5 divided by 64 power 1.6, 4 power k. సో రైట్ సైడ్ 4 power k లాగా ఉంది, మళ్ళీ మనకేం కావాలి 5k + 4 కావాలి. సో ఇక్కడ 4 ఉంది కదండి, వీటన్నిటిని కూడా 4 బేస్ లాగా మార్చుకోండి, 4 బేస్ లాగా మార్చుకోండి. సో 256 అంటే మనం ఏం చెప్తాము, 250 2 power 8 ఆర్ 4 power మనం 4 అని చెప్పొచ్చు. సో ఈ 256ని 4 power 4 టు ద పవర్ ఆఫ్ 2.5 ఇంటూ ఇది 4 స్క్వేర్ కదా, 16 అంటే 4 స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 4.5 డివైడెడ్ బై 64 ఏం రాయొచ్చు 4 క్యూబ్. సో 4 క్యూబ్ టు ద పవర్ ఆఫ్ 1.6. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఏం రాస్తాం దీన్ని, 4 పవర్ 2.5 ఇంటూ 4 అంటే 10, ఇది 4 ఇంటూ 4.5కి డబల్ అంటే 9 బై 4 ఇంటూ 16 3 48, 4.8. సో ఇప్పుడు ఇది ఏమొచ్చిందండి ఇక్కడ, సో 4 పవర్ ఇది 10, మనం భూములు సమానం ఉంటే ఘాతాలని కలుపుతాం కదా, ఇది పైన ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఉంటే పైకి వచ్చి మైనస్ అవుతుంది, -4.8. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఏమొచ్చింది మొత్తానికి మనకి 19లోంచి 4 తీస్తే 15, సో 14.2. సో 4 పవర్ 14.2 ఈక్వల్ టు 4 పవర్ k అని ఉంది. భూములు సమానమైనప్పుడు ఘాతాలని సమానం చేస్తాం, సో k ఈక్వల్ టు 14.2 వచ్చింది. మనకు అడిగింది ఏంటి 5k + 4. సో 5 ఇంటూ k అంటే 14.2 + 4. 14 5 70, 0.2 ఇంటూ 5 అంటే 1, సో 71 అది +4. సో దిస్ ఈజ్ 75. సో రైట్ ఆన్సర్ ఈజ్ 75. రైట్ సార్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 800 రూపాయల ప్రకటిత ధర ఉన్న ఒక వస్తువుని వినియోగదారుడు 2 సార్లు రాయితీ పొందాడు. అలా వాడికి ఎంతకు వచ్చింది, 800 రూపాయల వస్తువు 612కి వచ్చింది. రెండవసారి పొందిన రాయితీ 15% అయితే మొదటిసారి పొందిన రాయితీ ఎంత? సార్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మొదటిసారి పొందిన రాయిని X%, సెకండ్ సారి పొందిన రాయితీని 15% అనుకుంటే దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇనీషియల్ ధర ఎంత ఉంది 800 ఇంటూ ఫస్ట్ X% డిస్కౌంట్ వచ్చింది కదా, అది 100లోంచి తీసేయండి, 100 - X/100. ఆర్ లేకపోతే కిందున్న ఆప్షన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఇష్టం, నేను ప్రాబ్లం సొల్యూషన్ చెప్తున్నాను, కిందున్న ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా ఈజీ, 100లోంచి 15 తీసేయండి 85 ఈక్వల్ టు ఫైనల్ రేట్ ఎంత ఉంది 612. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 5 ఎకంతో కొట్టేయండి అమ్మ, 5 17, 5 20. ఇది 17 ఎకంతో పోతుందేమో చూడండి, 17 3 51, 51 పోను ఇంకా ఎంత మిగిలిందండి, ఇంకా 10 మిగిలింది, 102, 3 6లో పోతుంది 6. సో 2 zeros క్యాన్సిల్, 4 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 4 5 4 2 ఇంకా ఏమైనా ఉందా, 2 1 2 18 18 5. సో 100 - X ఈక్వల్ టు 18 5 90, 90కి 100కి డిఫరెన్స్ ఎంత 10. సో ఆన్సర్ ఏంటండి, సో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే ఏమని చెప్తాము 10% డిస్కౌంట్ వచ్చిందని చెప్తాం. రైట్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 57xy4 అనే 5 అంకెల సంఖ్య 11చే భాగించబడితే అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య ఎంత, పాసిబుల్ నంబర్స్. సో గుర్తుపెట్టుకోండి xy అనేది సింగిల్ డిజిట్ నంబర్. సో 57xy4 మనకి 11తో భాగించబడాలంటే సరి సంఖ్యలకి అంటే సరి స్థానాలకి బేసి స్థానాలకి మధ్య
తేడా అనేది 0 అయినా అయి ఉండాలి, 11 యొక్క గుణిజమైన అయి ఉండాలి. సో బేసి స్థానాలు అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, సరి స్థానాలు అంటే ఇవి రెండు. ఇప్పుడు ఇవి కలపండి. సో 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 7 ప్లస్ వై. 7 ప్లస్ వై. 5 ప్లస్ 4 అంటే 9. 9 ఇటు పోతే మైనస్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 7 మైనస్ 9. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -2. ఎక్స్ వై అనేవి సింగిల్ డిజిట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -2 అయ్యేలాగా ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూడండి. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, అప్పుడు వై ప్లేస్లో ఏం పెట్టాలి? 2 పెట్టాలి. అదే ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఇక్కడ 3 పెట్టాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఏం పెట్టాలి? 4. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఏం పెట్టాలి? 5. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 6. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 7. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 8. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 9. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 10. కానీ 10 అనేది మనం 2 డిజిట్స్ పెట్టద్దు కదా, సింగిల్ డిజిట్ మాత్రమే పెట్టాలి. అలా పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో 8 పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ 8 అని చెప్తాం. రైట్ సార్. సార్ దీని తర్వాత సో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో డీటెయిల్డ్ సొల్యూషన్ పెట్టామండి. సో మీరు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ అనే యాప్లోకి వెళ్తే మీకు చాలా తక్కువ రేటుకి అన్ని రకాల కోర్సెస్ లైక్ రీజనింగ్, ఆర్థమెటిక్, జిఎస్, ఇంగ్లీష్, సో అన్ని రకాల కోర్సులు మీకు చాలా తక్కువ రేటుకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ యాప్ని చెక్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ.